హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మొదట ఆ అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒక 100 వరకు చెప్పడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క మీనింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ట్రెండింగ్లో ఉన్న నేమ్స్ అయితే మీకు క్లియర్గా వాటి యొక్క అర్థాలతో సహా చెప్పడం జరుగుతుంది. ఇక మొదట పేరు వచ్చేసి అశ్వి. అశ్వి యొక్క మీనింగ్ వచ్చేసి తారల సమూహం లేదా శ్వాస అని అర్థం. నెక్స్ట్ అభిజ్ఞ. దీని యొక్క అర్థం జ్ఞానం లేదా అవగాహన లేదా సమర్థత అని అర్థం. అభినితి. దీని యొక్క మీనింగ్ వచ్చేసి పరిమళం లేదా శ్రద్ధ లేదా పవిత్రత అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి అభిశ్రీ. అభిశ్రీ యొక్క అర్థం వచ్చేసి ఆప్యాయత, పవిత్రమైన సౌభాగ్యం. అభితి. అభితి యొక్క మీనింగ్ పవిత్రత లేదా విశ్వసనీయత. అచల. స్థిరమైన ధైర్యం అనే అర్థం. ఆద్రిక. దీని యొక్క అర్థం వచ్చేసి పర్వతం లేదా పర్వత శిఖరం. నెక్స్ట్ పేరు వచ్చేసి ఆద్య. దీని యొక్క అర్థం ప్రారంభం, ప్రధానమైన. నెక్స్ట్ పేరు వచ్చేసి అహల్య. దీని యొక్క పేరు అర్థం వచ్చేటప్పటికి ఒక గొప్ప స్త్రీమూర్తి పేరు. సో తలగలిగిన అని అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ పేరు ఆహ్లాదిత. అర్థం సంతోషం, ఆనందం. అఖిల. అర్థం సర్వదా లేదా పూర్తిగా సర్వాంతర్యామి అని అర్థం. నెక్స్ట్ అక్షిత. నిర్విఘ్నమైన, పరిశుద్ధమైన లేదా పవిత్రమైన అర్థం. అలకనంద. దీని యొక్క అర్థం పరిచయానికి సంతోషాన్ని ఇచ్చే, అలంకారాన్ని ఆనందంగా మారుస్తుంది అని అర్థం. ఆమని. దీని యొక్క అర్థం సత్యం లేదా సురక్షితమైన అని అర్థం. అంబిక. దీని యొక్క అర్థం పవిత్రమైన తల్లి లేదా దేవత అని అర్థం. అమిత. దీని యొక్క అర్థం అనంతమైన, పరిమితి లేని అని అర్థం. ఆమోదిని. దీని యొక్క అర్థం పవిత్రమైన భూమి. ఆమ్రపాలి. ఇది ఒక నాట్యకారిని పేరు. పాలి అంటే రక్షణ అని అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ నేమ్ అమూల్య. అమూల్యమైన లేదా అత్యంత విలువైన అని అర్థం. నెక్స్ట్ అమృత కళ. దీని యొక్క అర్థం శాశ్వత స్వప్నం. నెక్స్ట్ నేమ్ అనామిక. దీని యొక్క అర్థము 5 వేళ్లలో చివరిది లేదా ఫింగర్ వేల్ అని చెప్పడం జరుగుతుంది. సో అనవి. దీని యొక్క అర్థం ప్రత్యేకమైన. అంచిత. దీని యొక్క అర్థం ప్రత్యేకమైన లక్ష్యానికి చేరుకోవడం అని అర్థం. అన్హితి. దీని యొక్క అర్థం పవిత్ర లేదా శుద్ధిత. నెక్స్ట్ నేమ్ అనీష. దీని యొక్క అర్థం సౌమ్యమైన లేదా వేద సున్నితమైన లేదా మృదువైన అని అర్థం. నెక్స్ట్ నేమ్ అంజలి. దీని యొక్క అర్థం పూజ లేదా అర్పణ. నెక్స్ట్ నేమ్ అంజన. దీని యొక్క అర్థం ఆశీర్వాదం పొంది. నెక్స్ట్ నేమ్ అంకిత. దీని యొక్క అర్థం సమర్పితమైన. అనులేఖ. దీని యొక్క అర్థం ప్రతిష్టాత్మకమైన. నెక్స్ట్ అనుపమ. అదృష్టం లేదా ప్రత్యేకమైన విలువ అని అర్థం. నెక్స్ట్ నేమ్ అనురాధ. దీని యొక్క అర్థం కోపం లేని. నెక్స్ట్ నేమ్ అనుశ్రీ. దీని యొక్క అర్థం అద్భుతమైన. నెక్స్ట్ నేమ్ అనన్య. తనకు సమానమైనది ఏదీ లేదు అని అర్థం. నెక్స్ట్ పేరు అశ్రిత. దీని యొక్క అర్థము లక్ష్మీదేవి పేర్లలో ఇదొకటి. నెక్స్ట్ నేమ్ ఆత్మజ. పార్వతికి మరో పేరు. నెక్స్ట్ నేమ్ అభయ. దీని యొక్క అర్థము నిర్భయ, భయం లేనివారు అని అర్థం. నెక్స్ట్ నేమ్ అభిలాష. దీని యొక్క అర్థము కోరిక, ఇష్టం, ఏదో ఒక దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ నేమ్ అభినయ. దీని యొక్క అర్థం వ్యక్తీకరణ. అలాగే అధిర. దీని యొక్క నేమ్ బలవంతుడు, గొప్పవాడు, ఏదైనా లోతుగా ఆలోచించి చేస్తారన్నమాట ఈ పేరు గల వాళ్ళు. అలాగే అధిశ్రీ. దీని యొక్క అర్థము మొదటి మరియు ఉన్నతమైనది. నెక్స్ట్ నేమ్ అదితి. ఎల్లలు లేదా హద్దులు అంటే దేవతల తల్లి అని అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ ఆద్రిత. చాలా ప్రేమ సేకరణ, మనోహరమైనది అని అర్థము. నెక్స్ట్ అలహ్య. సహజ సౌందర్యం, అందం, అమూల్యమైనదని అర్థం. ఐశ్వర్య. దీని యొక్క అర్థం సంపద, విజయం. నెక్స్ట్ అక్షర. శివుడు, విష్ణువు అని అర్థం. అలంకిత. తెలివి, వివేకము, అలంకరించబడిన మహిళ అని అర్థము. అలాగే అలంకృత. సో దీని మీనింగ్ కూడా సేమ్. అలేఖ్య నిత్య. ఎల్లప్పుడూ ఉండే చిత్రకళ, శాశ్వతమైన కళ అని అర్థం. అల్కా.
సున్నితమైనది అని అర్థం. అమూల్య దీని యొక్క అర్థం అపరిమితమైన విలువ కలిగినది అని అర్థం. అనన్య అద్వితమైనది అని అర్థం. అనిత దయామయి అని అర్థము. అన్వ నాయకత్వము. అపేక్ష కోరిక ఆశ అని అర్థము. ఆర్చ పూజ లేదా ఆరాధన అని అర్థము. నెక్స్ట్ నేమ్ అర్చన, దీనికి కూడా సేమ్ మీనింగ్ వస్తుంది, పూజ లేదా ఆరాధన అని. నెక్స్ట్ అరియానా, దీని యొక్క అర్థము ఉన్నతమైన శ్రేష్టమైన. నెక్స్ట్ నేమ్ అశ్వితి, దీని యొక్క అర్థము శుభము. నెక్స్ట్ నేమ్ అశ్వి, దీని యొక్క అర్థము రాయి పరాకాష్ఠి. నెక్స్ట్ నేమ్ అస్విత, సో దీని యొక్క మీనింగ్ గమ్యమైన శక్తివంతమైన. నెక్స్ట్ నేమ్ ఆల్మిక అంటే ఆత్మ లేదా ఆధ్యాత్మికత అని అర్థం అన్నమాట. అవినాశిక, దీని యొక్క అర్థము పరివర్తనానికి లోనయ్యే అని అర్థము. అయుక్త, దీని యొక్క మీనింగ్ వచ్చేసి సరైన అనుకూలమైన అని అర్థము. అయురుద, దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఆయువు లేదా ఉద్దాపన అని అర్థము. నెక్స్ట్ అక్షి, దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఒక చిన్న తీపి మరియు ప్రత్యేకమైన వేరు వంటి ఉనికి అని అర్థము. నెక్స్ట్ అగ్రిమ, దీని యొక్క మీనింగ్ వచ్చేసి నాయకత్వ. నెక్స్ట్ అస్మి, దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ అనిహిత, దీని యొక్క మీనింగ్ వచ్చేసి సుందరమైనది. నెక్స్ట్ అర్యహి, దీని యొక్క మీనింగ్ వచ్చేసి దుర్గాదేవి. నెక్స్ట్ ఆత్రేయి, దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఒక సొగసైన ప్రత్యేకమైన పేరు. నెక్స్ట్ అరవి, దీని యొక్క మీనింగ్ మీ జీవితంలో ఆనందము మరియు సామరస్యాన్ని తెచ్చినది మీ కుమార్తె అని అర్థము. నెక్స్ట్ అద్విక, దీని యొక్క అర్థము అద్వితీయమైనది అని అర్థము. నెక్స్ట్ నేమ్ ఆన్య, దీని యొక్క అర్థము తరగనిది అని అర్థము. నెక్స్ట్ ఆరాధన, సో దీని యొక్క అర్థము భక్తితో పూజించడం. నెక్స్ట్ ఆరాధ్య, దీనిని కూడా పూజించడం అనే అర్థం. నెక్స్ట్ ఆశ, సో దీని యొక్క అర్థం వచ్చేసి నిరీక్షణ లేదా ఎదురు చూడటం, సో లక్ష్యం కోసం ఏమైనా చేస్తారు అని అర్థం. నెక్స్ట్ ఆద్య, ఎల్లప్పుడూ మొదటి ఉత్తమమైనది అని అర్థము. అదిత, సో పండితుడు అని అర్థము. అగన్య, దీని యొక్క అర్థము అగ్ని నుండి పుట్టింది లక్ష్మీదేవి అని అర్థము. నెక్స్ట్ అక్షర, సో ప్రతి చోట ఉన్నవాడు శివుడు మరియు విష్ణువు, సో చాలా బలమైన ధ్వని అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఆకృతి, సో ఆకారము లేదా నిర్మాణం అని అర్థము. ఆనంది, సో ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు అని అర్థము. ఆనందిత, సో చాలా అర్థాలు ఉంటాయి కూడా వీటికి. సో ఇందులో ఒకటి ఏంటంటే విజయ ఆధారితమైనది ఆవిష్కరణ అనే అర్థము. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అదిత, దీని యొక్క అర్థం వచ్చేసి ప్రారంభం నుండి. నెక్స్ట్ నేమ్ ఆప్తి, సో మీ జీవితకాలం కలను నెరవేర్చుకోవడానికి వచ్చింది మీ చిన్నారి అని అర్థము. సో నెక్స్ట్ ఆద్రిక, దీని యొక్క అర్థము చిన్న పర్వతము. నెక్స్ట్ నేమ్ ఆష్న, దీని యొక్క అర్థము ప్రేమకు అంకితమైన వాడు అని అర్థము. అహేలి, మీ కుమార్తె హృదయము ఆమె పేరు వలె స్వచ్ఛమైనది అని అర్థము. నెక్స్ట్ ఆర్జిత, సో దీని యొక్క అర్థము పొందింది లేదా లాభపడింది అని అర్థము. నెక్స్ట్ అనైష, సో దీని యొక్క అర్థము ప్రత్యేకమైన లేదా ప్రత్యేకమైనది అని అర్థము. సో నెక్స్ట్ అభిక్య, సో దీని యొక్క అర్థము స్వతంత్ర అమ్మాయి అని అర్థము. ఆవ్య, సో దీని యొక్క అర్థము సూర్యుని మొదటి కిరణాన్ని సూచిస్తుంది. ఆన్వి, అడవి దేవత అని అర్థము. అదిర, సో చంద్రుడు. అషిత, మీ కుమార్తె ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉంటుంది అని పేరు ప్రతిబింబిస్తుందని అర్థము. ఆత్మజ, కుమార్తె అని అర్థము. ఆధ్యాయ అంటే దుర్గాదేవి. అభిరామి అంటే లక్ష్మీదేవి. ఆర్న అంటే లక్ష్మీదేవి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం కూడా 100 నేమ్స్ అయితే బేబీ గర్ల్ నేమ్స్ ఏ అక్షరంతో మొదలయ్యేదైతే చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా కావాలి అంటే సో మరొక వీడియోలో బి అక్షరం నుంచి ఎవరికైతే ఆ నేమ్స్ కావాలో సో ప్రతిదీ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.